guys, welcome back to our channel Harni Rehan 2023. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ముందుగా అందరికి గుడ్ ఈవినింగ్. ఏంటి అక్క ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ చెప్పేది, ఈ రోజు గుడ్ ఈవినింగ్ చెప్తుంది అనుకుంటున్నారా? సో మార్నింగ్ నుంచి అయితే నేను ఎలాంటి వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి గుడ్ ఈవినింగ్ అన్నమాట. సో మార్నింగ్ చూసే వాళ్ళు గుడ్ మార్నింగే చెప్పండి, పోయేదేం లేదు. సో అదన్నమాట. అలాగే మన ఛానల్ ని, మన వీడియోస్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. ఇంకా మన బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. సో ఇల్లంతా అయితే ఆల్రెడీ క్లీన్ చేసేసాను అనమాట. సో ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నేనైతే బాసాలు కూడా క్లీన్ చేసేసాను. బాసాల పని కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయితే వంటకు రెడీ చేస్తున్నాను అనమాట. ఒక బౌల్ తీసుకొని అందులో కావాల్సినంత పప్పు అయితే యాడ్ చేసేసాను. నేనైతే చిన్న కప్తో మెజర్మెంట్ తీసుకుంటాను అనమాట. సో ఆ కప్ తోటి ఒక 3-4 కప్స్ వేస్తే మాకైతే పప్పు సరిపోతుంది అనమాట. సో 3-4 కప్స్ పప్పు అయితే వేసేసి అందులో అయితే వాటర్ యాడ్ చేసేసుకుంటాను. వాటర్ మాత్రమే యాడ్ చేస్తానండి, అసలు కడగను. ఫస్ట్ వాటర్ యాడ్ చేసి కాసేపు నానబెడితే దానికి ఉన్న మురికి అంతా వాటర్ కట్ చేస్తాను అనమాట. సో పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. ఏంటవి హర్ని? శనగలు ఎవరిచ్చిర్రు? నానిచ్చిందా? ఓకే, అవి అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపో. ఓకే, గో ఫాస్ట్. సో ఈ టమాటాలో అయితే వాటర్ పోసి ఫస్ట్ కడిగేస్తాను. చూడండి, ఇవైతే కడిగేసాను అనమాట. వీటిని ఇప్పుడు నేను పీసెస్ కింద కట్ చేస్తాను, ఎందుకంటే టమాటా చారు అయితే చేయబోతున్నాను నేను. సో పీసెస్ కింద కట్ చేస్తున్నా. సో ఇందులో కొంచెం అయితే చింతపండు వేసుకోవాలి, కొంచెం చారు అనేది పులుపుగా ఉండడానికి. అలాగే ఇలా ఉప్పు వేసుకోవాలి. ఇట్లా ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద పెట్టేద్దాం. సో స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నా. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. మనం మూత పెట్టేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయి, తొందరగా ఉడుకుతాయి అనమాట. సాల్ట్ వేసుకోవడానికి రీజన్ అయితే అది. ఇక్కడైతే నేను ఆనియన్ ఇంకా మిర్చి అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకనంటే చారులో ఆనియన్ మిర్చి అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఆనియన్ వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా అయితే ఉంటది. సో ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా నిలువుగా అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలి. అలాగే మరుగుతున్న టైంలో కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటది. చూస్తూ ఉండండి.
సో ఇక్కడ పప్పు అయితే చాలా బాగా నానింది. సో దాన్ని మంచిగా కలుపుతూ కడిగితే చూడండి ఎంత మురికి వస్తుందో. సో అందుకని చెప్పి మనం ఫస్టే కడిగితే మురికంతా దానికే ఉండిపోయి సరిగా రాదు. కాసేపు నానబెట్టి కడిగామనుకోండి మురికి అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒక 3 to 4 టైమ్స్ అయితే నేను క్లీన్ చేసేసుకున్నా. సో ఇవ్వండి ఆనియన్, అలాగే మిర్చి, కరివేపాకు అనమాట. సో కడిగిన పప్పుని నేనైతే కుక్కర్లో వేసేసుకున్నాను. కుక్కర్లో వేసేసుకొని పప్పుకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో ముద్దపప్పు కాబట్టి కుక్కర్లో వేస్తేనే చాలా బాగా వస్తుంది. సో కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి అయితే చూసుకోవాలి. మన వేళ్ళ అంచనా ప్రకారం చూడొచ్చు చాలా ఈజీగా. సో ఇందులో ఏంటంటే మన ఇష్టం అండి, పసుపు అవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ నేను మాత్రం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను. అలాగే ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. చూడండి ఆయిల్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఆయిల్ వేయడం వల్ల కుక్కర్ నుంచి వాటర్ అయితే పొంగకుండా ఉంటదన్నమాట. వాటర్ ఎక్కువైతే పొంగుతాయి కదండి. సో అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ చేస్తే పొంగకుండా ఉంటది. అలాగే తర్వాత వచ్చేసి ఒక 2-3 మిర్చి అయితే యాడ్ చేసేసి మూత పెట్టేశాను. ఒక 3 to 4 విజిల్స్ లోపు మన పప్పు అయితే రెడీ అయిపోతుందండి. సో చూసేద్దాం చిటికెలో. సో పప్పు విజిల్ అయితే తీసేసాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. పప్పు అయితే చాలా మెత్తగా ఉడుకుతుందండి. ముద్దపప్పు అంటేనే మెత్తగా ఉండాలి. కొంచెం పలుకు పలుకుగా ఉంటే అంత బాగోదన్నమాట టమాటా చారులోకి. సో ఇదన్నమాట, పప్పు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం ఇంకా పోపు వేసుకోవాలి. పోపు వేసి కాసేపు గరం పెడితే పప్పు అయితే కొంచెం దగ్గరికి వస్తుంది అన్నమాట. సో మన టొమాటోలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. సో దీన్ని చల్లారనివ్వాలి కూడా. అలాగే వంట మధ్యలో నేనైతే చాయ్ కూడా పెట్టేశాను. ఆల్రెడీ చాయ్ కూడా మరిగిపోయింది అనమాట. సో చాయ్ పోద్దామని చెప్పేసి 2 కప్స్లో అయితే పెట్టేశాను. మీకు తెలుసుగా మన కప్పులు చాలా పెద్దవిగా ఉంటాయి, బట్ చాయ్ మాత్రం 1/2 కప్ మాత్రమే ఉంటుంది. సో నాకు మా వారికి అయితే చాయ్ పోసేసుకొని మేమైతే బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేసామన్నమాట. ఆ క్లిప్ అయితే తీయలేదు. సో అలా మా ఈవినింగ్ చాయ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మీరు కూడా ఈవినింగ్ అండ్ మార్నింగ్ టీ తాగుతారా? టీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఇష్టాలను నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే ఉడికిపోయినాయి, అలాగే చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు వాటి నుండి మనం టొమాటో రసాన్ని అయితే తీసుకోవాలి. సో అందుకోసం నేనైతే ఒక జల్లెడ తీసుకొని కింద ఒక బౌల్ పెట్టేసి జల్లెడలో ఉడికించిన టమాటాను వేసేసుకొని అలా కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ రసాన్ని అయితే తీసేస్తున్నాను. ఎలా తీస్తున్నానో మీరే చూడండి. ఇలా ఒక జల్లెడలో వేసుకొని తీయడం వల్ల మంచిగా దానిలో ఉన్న ప్యూరీ అంతా మనకు వచ్చేస్తుంది అన్నమాట. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఉడికించిన తర్వాత మిక్సీకి వేసేస్తారు. మిక్సీకి వేయడం వల్ల ఈ ఉడికిన తర్వాత టొమాటో పొట్టు అనేది వస్తుంది. ఆ పొట్టు అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. చారులో అంత బాగా అనిపించదు, నాకైతే నచ్చదు. అందుకనే మన పెద్దవాళ్ళ స్టైల్లో నేను ఇలాగే కలుపుతూ మెదుపుతూ టమాటో రసాన్ని అయితే తీసుకుంటాను. సో అలా రసాన్ని మొత్తం తీసేయగా చూడండి మనకు రసం ఎంత వచ్చిందో. ఒక బౌల్ నిండా అయితే వచ్చింది. బట్ ఇది కొంచెం వాటరిష్గా ఉంటుంది, కానీ మనం మరిగిస్తాం కాబట్టి అప్పుడు చాలా బాగా సెట్ అయిపోతుంది. మీరే చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ అయితే వెలిగించేసి కడాయి పెట్టేశాను. అందులో కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే టమాటా చారు కోసం నేను పోపు పెడుతున్నాను అనమాట. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని బాగా వేగించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేగించాలి. అంతలోపు మిర్చి, ఆనియన్ కూడా వేగిపోతాయి అన్నమాట.
ఇవి కూడా వేగిన తర్వాత మనమైతే ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి. చూస్తూ ఉండండి. సో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలుపుకొని తర్వాత మనం ఇందాక తీసుకున్న టొమాటో రసాన్ని ఇందులో పోసేసేయాలన్నమాట. ఇందులో పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ రసంలో మనకు కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి. అది మనం ముందే టమాటాలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం ఉప్పు అయితే మళ్ళీ వేసుకోవాలన్నమాట. సో ఉప్పు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఇందులో చాలా బాగుంటుంది. ఒకసారి మిక్సీ వేసేసి ఇంకా దీన్ని అయితే మరగనివ్వాలి. ఇది మరిగిందంటే మన టొమాటో చారు అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. అలాగే ఈ మరిగే టైంలోనే కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట. సో కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా దానిపైన చేసుకుంటుంది. నెక్స్ట్ మనం పప్పునైతే పోపు వేద్దాం. చలో పదండి. ఇంకో వైపు అయితే స్టవ్ వెలిగించేసాను. పోపు గరిట పెట్టేసి అందులో కావాల్సినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసాను అనమాట. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకేముంటాయండి పోపు దినుసులు, మీకు తెలియనివా చెప్పండి. పప్పు పోపు ఎలా వేసుకుంటాము. సో ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అలాగే పసుపు అయితే వేసేసుకొని నేను పోపు వేసేసాను. చూస్తూ ఉండండి మీరే, నేను ఎలా చేశానో మీకు కూడా అర్థమవుతుంది. సో పప్పు కోసం వేసిన పోపు దినుసులు అయితే వేగిపోయానమాట. సో ఇప్పుడు అదే స్టవ్ మీద పప్పు కుక్కర్ పెట్టేసి అందులో పోపు అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని కాసేపు స్టవ్ మీద ఉంచితే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒక పక్క చూడండి ఎంత బాగా మరిగిపోతుందో మన టేస్టీ టేస్టీ టమాటా చారు అయితే ఒక పక్క మరిగిపోతుంది. అలాగే ఒక పక్క పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఇదన్నమాట మన ముద్దపప్పు. అది కొంచెం చల్లారిన తర్వాత దగ్గరకు వస్తుందిలేండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టమాటో చారు చాలా బాగా మరిగిపోతుంది. సో నేను క్వాంటిటీ ఎంత వేసానో చూడండి మీరే. తర్వాత అది మరిగిన తర్వాత ఎంత క్వాంటిటీ వస్తుందో మీకు అర్థమవుతుంది. అలా రావడం వల్లే చాలా బాగా అవుతుంది అనమాట. చారు అనేది మరిగి చాలా టేస్ట్ వస్తుంది. ఒకవైపు రైస్ కూడా అయిపోయింది, అలాగే పప్పు కూడా అయిపోయింది. నెక్స్ట్ టమాటో చారు అయితే ఫుల్ మరిగిపోతుంది అనమాట. ఇంకా చాలా వరకు మరగాలి, లేదంటే అంత పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగా అనిపించదు టేస్ట్. మరిగితేనే చాలా బాగుంటుంది. సో పాప అయితే ఇక్కడ హోంవర్క్ చేసుకుంటుంది అనమాట. పాప హ్యాండ్ రైటింగ్ మీరే చూడండి ఒకసారి ఎలా ఉందనేది. నేనైతే జూమ్ చేసి చూపిస్తాను చూడండి. పాప అయితే బాగా రాసుకుంటుంది. సో ఇప్పుడు తను రాసే వచ్చేసి ఏం రాస్తుంది, ఇంగ్లీషా ఈవీఎస్ రాస్తుంది అనమాట. హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బాగా రాస్తుంది ఈ మధ్య. సో చూడండి మన టమాటో చారు క్వాంటిటీ ఎంత వచ్చిందో, పై దాకా ఉండే క్వాంటిటీ హాఫ్ అయిపోయిందనమాట. అలా మరగడం వల్ల టమాటా చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే డిన్నర్ చేయడానికని కూర్చున్నాము, వడ్డించుకుంటున్నాము. ఇంకా వడ్డించుకొని తినేసామన్నమాట నైట్ డిన్నర్. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్ అయితే. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023 ఫ్రెండ్స్. సో అలాగే మన ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది.
లైవ్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకు, అలాగే నైట్ 9 గంటలకైతే లైవ్ ఉంటుంది. మన వాళ్ళందరూ వచ్చి ఇంకా మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలని, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ ఖచ్చితంగా లైవ్ కూడా వచ్చి ఎంకరేజ్ చేయండి. మనం 3.5K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. బట్ అందులో కనీసం 500 కూడా మన వీడియోస్ చూడట్లేదు, అలాగే లైవ్ కూడా రావట్లేదు. ప్లీజ్ లైవ్కి రాకున్న వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. సో మీ వల్లనే నేను ఇంత ముందుకు వచ్చాను, అలాగే మన ఛానల్ అయితే మినీ మోనిటైజ్ కూడా అయింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే, ఐ నో దట్. సో ఇంకా ఎంకరేజ్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.